హలో వ్యూవర్స్, ఈ వీడియోలో ఆటోమేటిక్గా ఎక్స్పైరీ డేట్ ఎలా హైలైట్ చేయాలి అనేది నేర్చుకుందాం. ముందుగా నేను ఆల్రెడీ దీనికి చేసింది నేను రిమూవ్ చేసేస్తాను. రైట్, సో మన దగ్గర ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయి, వీటి ఎక్స్పైరీ డేట్స్ అనేవి ఉన్నాయి. నాకేం కావాలి అంటే ఈ రోజు డేట్ ఏదైతే ఉందో, ఈ రోజు డేట్ ఎంత? 6th ఏప్రిల్. అయితే నాకేం కావాలి, ఈ రోజు కంటే ముందు ఏవైతే ఉన్నాయో డేట్స్ అవి ఎక్స్పైరీ అయినట్టే కదా, అయిపోయింది కదా, డేట్ అయిపోయింది కదా. అయితే ఇవి రెండు కూడా ఏం కావాలి, రెడ్ కలర్లో వచ్చేసేయాలన్నమాట. అంటే ఇది ఎక్స్పైర్ అయిపోయింది అన్నట్టుగా ఆటోమేటిక్గా అయిపోవాలి, నేను రోజు చెక్ చేయాల్సిన పని లేదు. అయితే ఆ యొక్క కాలం కానీ ఆ సెల్స్ కానీ సెలెక్ట్ చేసుకొని కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి న్యూ రూల్ క్లిక్ చేయండి. న్యూ రూల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజ్ ఎ ఫార్ములా టు డిటర్మైన్ విచ్ సెల్స్ టు ఫార్మాట్, ఇక్కడ క్లిక్ చేసి ఏం చేయండి, ఈక్వల్ టు ఈ సెల్ పేరు ఏంటి, B2. ఓకే, B2 లెస్ దాన్ ఈరోజు డేట్ మనం టైప్ చేయాల్సిన పని లేకుండా టుడే అండ్ పేరెంథసిస్ అంటే ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ ఇచ్చేసారు. సింపుల్. ఇలా ఫార్ములా, దీనికి అర్థం ఏంటి, ఈ రోజు కంటే తక్కువ డేట్ ఉంటే టుడే అంటే ఈ రోజు డేట్ వస్తుంది టైప్ చేస్తే, దీనికంటే తక్కువ రోజు ఉంటే ఏం చెయ్యి, ఇలా ఫార్మాట్ చెయ్యి, రెడ్ కలర్లో ఏం చెయ్యి, దాన్ని ఫిల్ చేసేయని ఇచ్చేసాం. చూసారు కదా, ఫిల్లోకి వెళ్ళి రెడ్ కలర్ ఇచ్చేసి ఓకే చేయటం. ఇప్పుడు ఓకే చేసిన వెంటనే ఏమైపోతుంది, ఈ రెండు ఈరోజు ఎంత, 6th డేట్ అంటే ఈ రోజు కంటే తక్కువ అంటే ఇవి రెండే కదా, రేపటికి ఏమవుతుంది, ఇది రెడ్ కలర్తో ఫిల్ అవుతుంది ఆటోమేటిక్గా. ఓకే, ఎందుకంటే రేపు ఏమవుతుంది, 7th అవుతుంది, 6th అనేది 7th కంటే తక్కువ కాబట్టి ఏమవుతుంది, ఇది ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. చాలా సింపుల్, రైట్? నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్రాక్టీస్ చేయండి.